ఇవాళ మనం ఒలింపిక్ గేమ్స్ ఒక హిస్టరీని అలానే ఒలింపిక్ గేమ్స్ ని ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి యూనిక్. అసలు ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయంటే ఏన్షియంట్ టైమ్స్ లో గ్రీస్ ప్రాంతంలో అనేక రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవి. ఈ యుద్ధాలు జరగడం వల్ల చాలా మంది చనిపోయేవాళ్ళు. అయితే ఇలా చనిపోకుండా ఉండడం కోసం రాజ్యాల మధ్య గేమ్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒలింపిక్ గేమ్స్ అనేవి 776 BC లో గ్రీస్ కి చెందిన ఒలింపియా నగరంలో స్టార్ట్ చేశారు. అందుకే ఈ గేమ్స్ కి ఒలింపిక్స్ అనే పేరు వచ్చింది. అప్పట్లో హార్స్ రైడింగ్, రథాల పోటీలు, బాక్సింగ్, రెస్లింగ్ ఇంకా చాలా గేమ్స్ ఉండేవి. బట్ 394 AD లో రోమ్కి చెందిన రాజు ఈ గేమ్స్ ఆపేయమని చెప్పారు. ఇలా చెప్పడంతో చాలా ఇయర్స్ పాటు ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడం ఆపేశారు. మళ్ళీ ఈ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే ఫ్రాన్స్ కి చెందిన బెరాన్ పియర్ ది కొబర్టిన్ వల్ల 1894 AD లో ఒలింపిక్స్ యొక్క ఫస్ట్ మీటింగ్ జరిగి 1896 AD లో గ్రీస్ క్యాపిటల్ అయిన ఎథెన్స్ నగరంలో ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ చేశారు. అయితే ఈ గేమ్స్ అనేవి ఓన్లీ గ్రీస్ లోనే కాకుండా ప్రతిసారి ఒక్కొక్క దేశంలో కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలానే ఈ గేమ్స్ అనేవి ప్రతి 4 years ఒకసారి కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ ఫ్లాగ్ ని 1913 AD లో డిజైన్ చేశారు. ఈ ఫ్లాగ్ లో 5 రింగ్స్ ఉంటాయి. 5 రింగ్స్ 5 కాంటినెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. బ్లూ వచ్చేసి యూరోప్, బ్లాక్ వచ్చేసి ఆఫ్రికా, రెడ్ వచ్చేసి అమెరికా, అలానే ఎల్లో వచ్చేసి ఏషియా అండ్ లాస్ట్ గా గ్రీన్ వచ్చేసి ఆస్ట్రేలియా అని రిప్రజెంట్ చేస్తాయి. ఈ ఒలింపిక్స్ ఫ్లాగ్ ని 1920 AD లో బెల్జియం చెందిన యాంట్వర్ప్ లో ఒలింపిక్ గేమ్స్ జరిగే స్టేడియంలో ఈ ఫ్లాగ్ ని హోస్ట్ చేశారు. 1928 AD లో ఒలింపిక్ టార్చ్ అంటే ఒలింపిక్ జ్యోతిని ఆమ్స్టర్డామ్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ అప్పుడు ప్రవేశపెట్టారు. అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ ని 1940 లో వరల్డ్ వార్ 1 కారణంగా, అలా 1940 మరియు 1944 లో వరల్డ్ వార్ 2 కారణంగా నిర్వహించలేదు. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా ఈ ఒలింపిక్ గేమ్స్ ని కండక్ట్ చేస్తూనే ఉన్నారు. మన ఇండియన్స్ 19th century నుండి ఒలింపిక్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశారు. అయితే 1900 లో నార్మన్ గిల్బర్ట్ పిచర్డ్ అనే బ్రిటిషర్ మన ఇండియా తరఫున ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ నుండి 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. అలానే 1952 లో ఫిన్లాండ్ ఒలింపిక్స్ లో మహారాష్ట్రకు చెందిన కషబా దాదాసాహెబ్ జాదేవ్ రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ ని గెలుచుకున్నారు. 1996 లో అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో కలకట్టాకు చెందిన లియాండర్ టెన్నిస్ సింగిల్స్ లో బ్రాంజ్ మెడల్ ని గెలుచుకున్నారు. 2000 లో ఆస్ట్రేలియా జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో కర్ణం మల్లేశ్వర్ గారు వెయిట్ లిఫ్టింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకొని మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందారు. 2004 లో ఎథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో రాజస్థాన్ చెందిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు. 2008 లో అభినవ్ బింద్రా బీజింగ్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో షూటింగ్ విభాగంలో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ ని గెలుచుకున్నారు. 2012 లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ షూటింగ్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. యోగేశ్వర్ దత్ రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. అలానే మ్యారీ కామ్ ఉమెన్స్ రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. అలానే సానియా నెహ్వాల్ ఉమెన్స్ బ్యాడ్మింటన్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. 2016 ఒలింపిక్స్ లో పివి సింధు బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అలానే అదే ఇయర్ లో సాక్షి మాలిక్ రెస్లింగ్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. 2021 లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. యాక్చువల్ అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ 2020 లో జరగాల్సింది, బట్ కరోనా వల్ల 2021 లో కండక్ట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో మన ఇండియన్ హాకీ టీం వాళ్ళు 8 గోల్డ్ మెడల్స్ ని, 1 సిల్వర్ మెడల్ ని అండ్ 2 బ్రాంజ్ మెడల్స్ ని గెలుచుకున్నారు. ఇండియాకి ఒలింపిక్స్ లో 35 మెడల్స్ వచ్చాయి. ఏ రంగంలో ఏ మెడల్స్ వచ్చాయో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. రీసెంట్ గా జరుగుతున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మను బెహకర్ కి షూటింగ్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఈ మెడల్ తో కలిపి మా ఇండియాకి 36 మెడల్స్ అవుతున్నాయి. సో ఈ నెంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం కోరుకుంటున్నాను. సో ఇండియన్స్ కెన్ ఫీల్ ప్రౌడ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి.